ఇంగ్లీష్ కానీ ఇప్పుడు ఈనాడు వీటిలో ఏంటి అంటే మధ్యలో ఎడిటోరియల్ పేపర్ ఉంటుంది. ఎడిటోరియల్ ఒక పేపర్ ఉంటుంది, సంపాదకీయం అంటారా తెలుగులో. అందులో అసలు భారతదేశానికి సంబంధించిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, భారతదేశానికి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, జనరల్గా పేదరికం ఒక ప్రాబ్లం, ఉద్యోగం లేకపోవడం ఒక ప్రాబ్లం, ఓకేనా. ఇటువంటి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి ఒక 20 ఐడెంటిఫై చేయను ముందు. ఏంటి అసలు యువత ఒక ప్రాబ్లం, యువత యాక్చువల్గా బెనిఫిట్స్ కాబట్టి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం అదొక ప్రాబ్లం ఉంటుంది, డ్రగ్స్ ఒక ప్రాబ్లం, ఓకే. ఇలా ఏంటి ప్రాబ్లమ్స్, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఓకే. వ్యవసాయం అందులోని ప్రాబ్లమ్స్ ఏంటి, ఏదైనా కానీ ఒక విషయాన్ని అసలు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, వ్యవసాయంలో ఉన్న ప్రాబ్లం ఏంటి, శ్రీకాకుళంలో వ్యవసాయంలో ఉన్న ప్రాబ్లం ఏంటి, 2 నదులు ఉన్నాయి కానీ వాటికి డ్యాములు లేకపోవటం వల్ల, కరెక్ట్ కట్టకపోవటం వల్ల వాటర్ ఫెసిలిటీ లేదు. తర్వాత ఓన్లీ వరే పండుతుంది. వరి ఇప్పుడు కమర్షియల్ క్రాప్ కాదు. ఇప్పుడు గుంటూరు అటువంటి అనుకో, చిల్లి అటువంటి పండుతాయి కాబట్టి నీకు రైతుకు 3 లక్షలు వస్తున్నాయి, ఇక్కడ ఒక 50,000 వస్తుంది. సో అసలు ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఎక్కడ వస్తుంది, ప్రాబ్లము సొల్యూషన్. ఈ ప్రాబ్లం వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి జనాలకి, ఇలా అనలైజ్ చేసుకోండి ఎప్పుడైనా కానీ. కాజెస్, కాన్సిక్వెన్సెస్, సొల్యూషన్స్, CCS అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. CCS కాజ్ ఏంటి, అసలు ఇష్యూకి కాజ్ ఏంటి. ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి, యువత డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు, వాడు ఆడుకోవడానికి లేదు, ముందు ఇంకోటి చేయడానికి లేదు, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది, తాగటం వల్ల దేనివల్ల వస్తుంది, అది కాజు. కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాడు యాక్చువల్గా నాశనం అయిపోతాడు, అది కాన్సిక్వెన్స్. అది మరి సొల్యూషన్ ఏంటి అంటే స్పోర్ట్స్ ఆడటము, ఓకే. తర్వాత ఫ్యామిలీ ఒక ఇదిగా ఉండటము, అటువంటివి. ఇలా కాజెస్, కాన్సిక్వెన్సెస్, సొల్యూషన్స్ చూసుకో. నువ్వు HEC కాబట్టి హిస్టరీ బాధ్యత. హిస్టరీలో రాజీవ్ వహీర్ అని చెప్పేసి స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా బుక్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ కొనుక్కో ఇప్పుడు నుంచి, దానికి ప్రిపేర్. తర్వాత గ్రూప్ 1కి సంబంధించిన ప్రీవియస్ పేపర్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్లు APPSC వెబ్సైట్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని ప్రతిదానికి నేను 4 పాయింట్లు రాయగలుగుతున్నానా లేదా చూసుకోండి, ఓకే. ఒక క్వశ్చన్ ఉందనుకోండి, 4 పాయింట్లు నేను రాయగలుగుతున్నానా లేదా. దీంతోపాటు కాస్త లెక్కలు, రీజనింగ్ ఉంటుంది కదా, రీజనింగ్ ఖచ్చితంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంటుంది కాబట్టి రీజనింగ్ కాస్త చూసుకోండి, అంతే. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నుంచే మీకు ఆశ ఉంటే డిగ్రీ అయిపోయే లోపల పెద్ద విషయం కాదు, మీరు కొట్టేస్తారు. కాకపోతే ప్రీవియస్ పేపర్లు, న్యూస్ పేపర్లో ఈ రాజకీయాలు, సినిమా, క్రికెట్ ఇటువంటివి కాకుండా మిగిలినవి అవి చూసుకోవటం, ఓకే. న్యూస్ పేపర్లో అవి చూసుకోవటం, ప్రీవియస్ పేపర్లో తీసుకొని అసలు ఎలా రాయాలి అనేది ఒకసారి చూడటం, ఇది వెరీ ఇంపార్టెంట్. ఫోకస్డ్గా ఉండండి, పెద్ద విషయం కాదు. నీకు DSP ఇప్పుడు నుంచే అసలు ఆశ మాకు కలిగేసరికి మాకు బీటెక్లు అయిపోయాయి, మా డిగ్రీ అయిపోయింది. నువ్వు ఇంటర్లోనే ఆశపడుతున్నావు అంటే ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ స్పోర్ట్స్ ఉండి ఓపెన్ కేటగిరీతో మీరు పోటీ పడ్డారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు జాబ్, DSP జాబ్ చాలా ఈజీ. మాతో పాటు అమ్మాయి సైక్లింగ్ అసలు నేషనల్ సర్టిఫికేట్, ఆ స్పోర్ట్సా కాదా అనేది కూడా అమ్మాయి కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంది, స్పోర్ట్స్ అని. అర్థమైందా, ఎవరు లేక అమ్మాయికి ఇచ్చారనమాట, ధనుర్బా అని చెప్పేసి అమ్మాయి. సో స్పోర్ట్స్లో కూడా మీకు ఒక DSP 2 DSPలు ఉంటాయి, ఛాన్సెస్ బాగా ఉంటాయి. నువ్వు హైట్ సరిపోవు కదా, 167.6 ఉండాలి. స్పోర్ట్స్ కూడా ఇస్తారు, దానికి ఇస్తారు, నీకే సరిపోతుంది DSP. అమ్మాయి కూడా ఉంది సార్, అమ్మాయి కూడా ప్రిపేర్ అవుతారు, ఇందాక వెళ్ళిపోయారు. ఓకే సరే తమరు 22 మాది. ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు సార్? నేను వేరే జాబులు చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాను. బ్యాంక్ జాబ్ చేశాను 6 years, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో చేశాను ఇన్స్పెక్టర్గా ఒక 3 years. ఆ తర్వాత 6 months మినిమం హార్డ్ వర్క్ చేశారు సార్. చెయ్యాలి, అన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలమ్మా. సిలబస్ ఏదైనా కానీ ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఎలా అయితే ప్రిపేర్ అవుతావు, అది కూడా అంత సిలబస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, క్వశ్చన్ అండ్ ఆన్సర్లుగా. అదే CCS పెట్టుకొని చదువుకో ఇప్పుడు నుంచి. నీకు ఏదైనా కానీ కాజ్ ఏంటి, ఒకటి ఏదైనా ప్రాబ్లం వస్తే కాజ్ ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఇలా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీకు డిగ్రీలో ఉంటుంది కదా, మళ్ళీ హిస్టరీ ఉంటుంది, ఎకానమీలో కవర్ అవుతుంది, పాలిటీలో కవర్ అవుతుంది, హిస్టరీ కవర్ అవుతుంది. ఈ 3 ఆల్మోస్ట్ నీకు 400 మార్కులు దాకా ఉంటుంది ఖచ్చితంగా. జనరల్ స్టడీస్ అని సైన్స్ కొంత ఉంటుంది, ఆ సైన్స్ మీకు తగలపోయినా కానీ అది కొంత సబ్జెక్ట్, మిగిలిన మొత్తం కనీసం 300 నుంచి 400 మార్కులు కవర్ అవుతుంది. సో ఇప్పుడు నుంచే స్టే ఫోకస్డ్, ఓకేనా. ఇప్పుడు నుంచే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అంతమించి ఏం లేదు అక్కడ. APPSC వెబ్సైట్లో ప్రీవియస్ గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ అని కొడితే మీరు గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తుంది. మీరైనా అంతే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూస్తే మీకు అసలు డైరెక్షన్ అర్థమైపోతుంది. ఓకే, ఎస్. నా పేరు రాజా చప్పిడి. నేను గ్రూప్ 1 2022లో ప్రొబేషనరీ DSPకి సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు శ్రీకాకుళంలో డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ కట్ మెథడ్స్ ఏమీ లేవు గెలవడానికి ఎక్కడైనా కానీ. ఇట్స్ హానెస్టీ అండ్ హార్డ్ వర్క్. నిజాయితీగా ఉండండి. నిజాయితీగా మీకు ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిసైడ్ చేసుకొని దానికోసం మీరు రాత్రింబవళ్ళు కష్టపడాల్సిందే.
ఇష్టంగా చదవాల్సిందే. ఇష్టంగా చదివినప్పుడే మీకు సొల్యూషన్స్ వస్తాయి. అది ఆటైనా చదువైనా జీవితంలో గెలిపోయినా కానీ ఇష్టంగా చదవాలి, ఇష్టంగా చేయాల్సిందే. సో బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్ అండ్ డూ హార్డ్ వర్క్. దట్స్ ఆల్. దట్ ఈస్ ఓన్లీ మంత్ర ఫర్ ది సక్సెస్. దట్స్ ఆల్.